హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంత పెద్ద నెంబర్కైనా జస్ట్ 2 సెకండ్స్లో క్యూబ్ రూట్ వాల్యూ ఎలా కనుక్కోవాలో చెప్తాను. సో ఎంత పెద్ద నెంబర్కైనా క్యూబ్ రూట్ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి బేసిక్ క్యూబ్ వాల్యూస్ తెలియాలి. 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8, 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27, 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64, 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125 and 6 cube is equal to 216, 7 cube is equal to 243 and 8 cube is equal to 512, 9 cube is equal to 729 and 10 cube is equal to 1000. ఈ బేసిక్ క్యూబ్ రూట్ వాల్యూస్ అన్నీ తెలుసుకుంటే ఎంత పెద్ద నెంబర్కైనా మనం సింపుల్గా జస్ట్ 2 సెకండ్స్లో క్యూబ్ రూట్ వాల్యూని కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, క్యూబ్ రూట్ ఆఫ్ 238 and 328 ఈ వాల్యూని మనం క్యూబ్ రూట్ వాల్యూ సింపుల్గా కనుక్కోవచ్చు. ఎలాగంటే మనకిచ్చిన నెంబర్ని 3 డిజిట్గా స్ప్లిట్ చేస్తే లాస్ట్ డిజిట్ ఏ క్యూబ్ వాల్యూలో వస్తుందంటే 2 క్యూబ్ లాస్ట్ డిజిట్ 8. ఎక్కడ లాస్ట్ డిజిట్ 8 ఉండదు, సో లాస్ట్ డిజిట్ ఈజ్ 2 అండ్ ఈ 3 డిజిట్స్ని మనం బేస్ చేసుకోవాలి. ఈ 238 అనేది 216కి 243కి మధ్యలో ఉంటుంది, అంటే 6 క్యూబ్కి 7 క్యూబ్కి మధ్యలో ఉంటుంది. సో లీస్ట్ వాల్యూ 6 కాబట్టి 6 వేసుకోవాలి. సో దట్ ఈజ్ 62 క్యూబ్ వాల్యూ 238 and 328. సపోజ్ ఇంకొక వాల్యూ తీసుకుందాం, క్యూబ్ రూట్ ఆఫ్ 205379. సో ఈ వాల్యూకి ఫస్ట్ మనం 3 డిజిట్స్ని స్ప్లిట్ చేసుకోవాలి. లాస్ట్ డిజిట్ ఈజ్ 9, లాస్ట్ డిజిట్ 9లో ఉండేది 9 క్యూబ్ మాత్రమే. సో లాస్ట్ డిజిట్ ఈజ్ 9 అండ్ 205 ఈజ్ ఇన్ బిట్వీన్ 5 క్యూబ్ అండ్ 6 క్యూబ్. 5 క్యూబ్కి 6 క్యూబ్కి మధ్యలో ఈ 205 ఉంటుంది కాబట్టి లీస్ట్ నెంబర్ 5, సో దట్ ఈజ్ 5. 59 క్యూబ్ ఈజ్ 205 and 379. సేమ్ అలాగే ఇంకొక వాల్యూని తీసుకుందాం, క్యూబ్ రూట్ ఆఫ్ 79507. సో లాస్ట్ డిజిట్ ఈజ్ 7 అండ్ లాస్ట్ డిజిట్ 7 అనేది 3 క్యూబ్స్లోనే మాత్రమే వస్తుంది. సో లాస్ట్ డిజిట్ ఈజ్ 3 అండ్ 3 డిజిట్గా స్ప్లిట్ చేస్తే 79. సో 79 అనేది 4 క్యూబ్కి అండ్ 5 క్యూబ్కి మధ్యలో ఉంటుంది. సో లీస్ట్ డిజిట్ ఈజ్ 4 అండ్ 43 క్యూబ్స్ ఈజ్ 79507. ఈ విధంగానే ఏ నెంబర్కైనా సరే క్యూబ్ రూట్ వాల్యూ సింపుల్గా జస్ట్ 2 సెకండ్స్లో కనుక్కోవచ్చు. ఈ వాల్యూస్ మనం గమనిస్తే 1 క్యూబ్కి 1 అండ్ 2 క్యూబ్ 3 క్యూబ్ని పక్కన పెట్టి 4 క్యూబ్కి లాస్ట్ డిజిట్ 4, 5 క్యూబ్కి లాస్ట్ డిజిట్ 5, 6 క్యూబ్కి లాస్ట్ డిజిట్ 6 అండ్ ఈ రెండు కూడా పక్కన పెట్టి 9 క్యూబ్కి లాస్ట్ డిజిట్ 9 అండ్ 10 క్యూబ్కి లాస్ట్ డిజిట్ 0099 అలా వస్తుంది. కానీ 2 క్యూబ్ ఉన్నప్పుడు 2కి లాస్ట్ డిజిట్ 8 అండ్ 8 క్యూబ్ ఉన్నప్పుడు 8కి లాస్ట్ డిజిట్ 2. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, 2 క్యూబ్ అంటే 8, 8 క్యూబ్కి లాస్ట్ డిజిట్ 2. సేమ్ అలాగే 3 క్యూబ్కి 7 అండ్ 7 క్యూబ్కి 3. 7 వచ్చినప్పుడు 3, 3 వచ్చినప్పుడు 7. సో ఈ 2 క్యూబ్కి 8 అండ్ 3 క్యూబ్కి 7, 7 క్యూబ్కి 3, 8 క్యూబ్కి 2. ఇవి గుర్తుంచుకుంటే మిగతా 1 క్యూబ్కి 1, సో 4 క్యూబ్కి 4, 5 క్యూబ్కి 5, 6 క్యూబ్కి 6, 9 క్యూబ్కి 9 అండ్ 10 క్యూబ్కి 10. సేమ్ ఇలాగే ఎటువంటి నెంబర్కైనా 3 డిజిట్స్గా స్ప్లిట్ చేసుకొని లాస్ట్ డిజిట్ ఏ క్యూబ్కి అవుతుందో ఆ లాస్ట్ డిజిట్ని రాసుకొని ఈ 3 డిజిట్స్ ఏ క్యూబ్కి మధ్యలో ఉన్నవో, ఏ 2 నెంబర్స్ క్యూబ్స్కి మధ్యలో ఉందో చూసుకొని లీస్ట్ డిజిట్స్ని మనం ముందుకు రాసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దట్ ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 166375. సో లాస్ట్ డిజిట్ 5, సో 5 క్యూబ్లోనే 5 ఉంటుంది, 5 అండ్ 3 డిజిట్స్గా స్ప్లిట్ చేస్తే 166. ఈ 166 అనేది 5కి 6కి మధ్యలో ఉంటుంది, లీస్ట్ నెంబర్ 5. సో 55 క్యూబ్ ఈజ్
16637 ఇదే విధంగా మీరు ఈ క్వశ్చన్కి చేయండి. 531 and 441 దీనికి క్యూబ్ రూట్ వాల్యూ ఏమవుతుందో